నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి దగ్గర గోదావరి ఉధృతిని పరిశీలించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండితే ముంపు ప్రాంతాల్లో వెనుక భాగంలో పంట నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదల కొనసాగించాలన్నారు. ప్రాజెక్టు అవుట్ఫ్లో పెంచాలన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం రైతులకు అండగా ఉందంటున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో ఇప్పటికే కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వెళ్ళేటువంటి గోదావరి ప్రస్తుతం ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పీ దగ్గర ఎక్కువగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే పైన ఉన్నటువంటి మంజీరా హరిద్రా నది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా కందకుర్తి వద్ద వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ నుంచి గోదావరి కింద ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీకి వెళ్తుంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో మనకు దాదాపు 2.5 లక్షలు కనిపిస్తుంది. దీంతో 41 గేట్ల ద్వారా 1,75,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. పైన మంజీరా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మంజీరా పరివాహక ప్రాంతాల్లో, మంజీరా క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిజాం సాగర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయంకాలం వరకు గేట్లు ఎత్తేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రాంతాలన్నింటినీ, వరద ప్రాంతాలని, అట్లాగే కందకుర్తి వద్ద గోదావరి పరిసర ప్రాంతాలని, గోదావరిలో పంట నష్టాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో స్థానికులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినారు. వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసినారు. ప్రస్తుతం మనతోని కందకుర్తి గోదావరి చాలా దగ్గర, గోదావరి అతి సమీపం నుంచి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడదాం. అసలు గోదావరి ఎట్లా ఉండబోతుంది, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మీరు కూడా విజిట్ చేస్తున్నారు. గత 3 రోజులుగా మీరంతా కూడా తిరుగుతున్నారు ఈ ప్రాంతాలన్నింటినీ. ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి? 4 డేస్ నుంచి 4 రోజుల నుంచి వర్షాలు సరిపోయేంత పడి ఎక్సెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పైకి వచ్చాం. ఇక్కడ నిన్న 70 లెవెల్స్ ఉంటాయి. అంటే శ్రీరామ్ సాగర్లో 70 లెవెల్ ఉండగా ఇక్కడ రైతులకు ఏం ఎఫెక్ట్ కాలేదు. నిన్న మార్నింగ్ వరకు సంతోషంగానే ఉంది. ఇల్లు 70ది 73 చేశారు. ఒక 3 టీఎంసీలు పెంచే వరకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను కన్సల్ట్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం ఒక 5-6 టీఎంసీకి చూసుకోకుండా వేలాది ఎకరాలు పంటలు చెడిపోతూ ఉన్నాయి, ఖరాబ్ అవుతూ ఉన్నాయి. 3 డేస్ పంట వాటర్ ఉంటే మళ్ళీ అది పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి కన్సల్ట్ అధికారులకి మీరు ఇమ్మీడియట్ చెప్పి 1085 లెవెల్ మెయింటైన్ చేయమని చెప్పండి. గోదావరి, దాని ఉపనదులు హరిద్ర, మంజీరా ఈ ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉంది సార్. మీరు కూడా విజిట్ చేస్తున్నారు. సో రైతులు చాలా చోట్ల నీరు ఆగిపోవడం మూలంగా ఇబ్బంది అవుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో రైతులకు మీరు ఏం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు సార్ ప్రభుత్వం తరఫున? ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, ఒకటే ఆందోళన చెందుతూ ఉన్నారు. మొన్నటిదాకానేమో మాకు వాటర్ లేక ఇబ్బంది పడతా ఉండే, ఇప్పుడు నీళ్ళు వచ్చిన సంతోషమే. కానీ ఒక లెవెల్ మెయింటైన్ చెప్పండి. మా వ్యవసాయ భూములు కొందరు అంటుండవచ్చు, తెలిసి తెలియని వాళ్ళు, ఇవన్నీ శ్రీరామ్ సాగర్ సబ్మర్జ్డ్లో సటన్ వరకే ఇచ్చినారు. ఆ ఇచ్చిన వాళ్ళకి మనం అడగం. వీళ్ళందరూ మన పట్టా భూములు వీళ్ళు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఈ ఒక మంత్ అయితే మాకు క్రాప్ వస్తుంది. కాబట్టి ఆ మంత్ వరకు కూడా లెవెల్ 70 టీఎంసీ మెయింటైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పంట నష్టం పూర్తి స్థాయిలో జరగకుండా, పెద్ద ఎత్తున జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం విషయాన్ని కూడా సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నుంచి.